హాయ్ హలో వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర గారు ప్రధాన పాత్ర పోషించిన సారంగధర్య సినిమా ఈ నెల 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ సినిమా విశేషాలను మనతో పంచుకోవడానికి రాజా రవీంద్ర గారు అలాగే హీరోయిన్ యశస్విని గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సినిమా విశేషాలు తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ యశస్విని. ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నారు పండు గారు. ఈ స్టోరీ మీరు చేయాలని ఎందుకు అనిపించింది? అంటే క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ బాగా యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నేను ఇంత వెయిటింగ్ క్యారెక్టర్ చేయలేదు. అంటే విలన్ చేశాను, ఏదో సర్కాస్టిక్ గా చేశాను కానీ ఒక బాధ్యత తన తండ్రి అండ్ పడి స్ట్రగుల్, మిడిల్ క్లాస్ తండ్రి పడి స్ట్రగుల్. ఈ మిడిల్ క్లాస్ స్టోరీస్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు జనం ఆదరిస్తూనే ఉన్నారండి. కలికాలం నుంచి ఇప్పుడు దాకా చాలా సినిమాలు అదంటే బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఆ దృష్టిలో అదే కాకుండా వీళ్ళు ఈ సినిమాలో కథలో వాళ్ళు తీసుకున్న పాయింట్ కూడా బాగా నచ్చి సినిమా. శివాజీ గారు బిగ్ బాస్ నుంచి వచ్చాక 90s మిడిల్ క్లాస్ ఆయన కూడా మిడిల్ క్లాస్ ఫాదర్ గా చేశారు, టీచర్ గా కూడా చేశారు. మీ క్యారెక్టర్ టీచర్ గా కూడా ఇది కాలేజ్ లెక్చరర్ అండి, కొంచెం రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్ కూడా. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేశానండి. రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా కొంచెం యూనిక్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. డాన్స్ ఉమెన్ అన్నారు కదా, రాజా రవీంద్ర గారు కూడా మంచి కూచిపూడి డాన్స్ నుంచి టిప్స్ నేర్చుకున్నారా? డాన్స్ గురించి టాపిక్ తెలీదు. అది 2 different forms of classical dance. సార్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓకే, సూపర్. అది నాన్ అలైన్మెంట్ యూత్ ఫెస్టివల్ అని 108 కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది. యూత్ ఫెస్టివల్ జరిగింది అప్పుడు చేసింది. చాలా సినిమాలు చేశారు, తమిళ కూడా చేస్తారు, చాలా భాషల్లో చాలా సినిమాలు చేశారు. హీరోగా చేస్తూ ఇప్పుడు యంగ్ హీరోస్ వాళ్ళకి గైడ్ చేస్తున్నారు ఎలాంటి సినిమా చేయాలి, ఆ లైఫ్ నుంచి లైఫ్ వచ్చి ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, మనం వేసిన సినిమా రాలేదు కాబట్టి గైడ్ చేసి స్టేజ్ బస్. అంటే ఇప్పుడు యంగ్ హీరోస్ స్టోరీస్ మీరు ఉంటారు కదా, మీరు విన్నప్పుడు వాళ్ళు మీ జడ్జిమెంట్ మీద ఉంటారా, వాళ్ళు కూడా ఏం జడ్జిమెంట్ తీసుకుంటారు? లేదండి, కొన్ని నాకు నచ్చిన వాళ్ళకి నచ్చవు, వాళ్ళకి నచ్చిన నాకు నచ్చకపోవచ్చు, కానీ ఫైనల్ గా వాళ్ళకి నచ్చిన సినిమాలే చేస్తాను. ఎందుకంటే యాక్ట్ చేయాల్సింది వాళ్ళు కదా. నేను ఒక రకంగా ఆలోచిస్తాను, అదే కథని వేరే రకంగా ఆలోచిస్తారు. నేను సందర్భంలో చెప్పాను కూడా, నాకు రాఘవేంద్ర కథ చెప్పారు, అయితే అసలు బాగాలేదు అంటే కథ చెప్తాను నేను చెప్పారు. చెప్తే ఇది కూడా అలాగే ఉంది సార్. అదే నేను తీసింది అల్లరమూడు సంవత్సరం ఆడింది. ఇప్పుడు డైరెక్టర్ గా నా విజన్ ఏంటో నేను తెలీదు, నువ్వు డైరెక్టర్ అయితే ఎలా తెస్తావు సినిమా అన్నదే ఊహించుకుంటావు. నా విజన్ నువ్వు ఎలా ఊహించుకుని జడ్జిమెంట్ ఇస్తావని అడిగలేదు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అప్పటి నుంచి జడ్జిమెంట్ మనది కరెక్ట్ అనే ఎప్పుడు అనుకోవద్దని క్లాస్ పీకింది. సారంగధర్య విషయానికి వచ్చి చాలా కాంప్లికేటెడ్ పాయింట్ తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే రిలీజియన్ ఉంది, క్యాస్ట్ ఉంది, వీటన్నిటిని అంటే అది కరెక్ట్ గా సెట్ అయితే పర్లేదు. ఇంట్లో అయినా కూడా అది వ్యతిరేకత వచ్చే అవకాశం అసలు అలా ఉండదు, వ్యతిరేకత వచ్చేంత ఇది ఉండదు. అప్పుడు ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని చాలా మందికి వచ్చి ప్రాబ్లమ్స్ ఏంటి, రిలీజియన్ డిఫరెంట్ గా ఉంటే వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా ఫ్రెండ్స్ అలా చేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే అమ్మాయికి ఏమో అసలు నాన్ వెజిటేరియన్ లైఫ్ లో ఎప్పుడు తిన్నా, అబ్బాయి ఏమో ఎప్పుడు నాన్ వెజిటేరియన్ లేకుండా తిన్నారు. వీడి కోసం అమ్మాయి నాన్ వెజిటేరియన్ ఉంటుంది మొదలు పెట్టి తను ఎప్పుడు తిన్నారు. కానీ వాళ్ళకి ఉన్న ప్రాబ్లం, వీళ్ళు అత్త ఇంటికి వెళ్తే ఉండే ప్రాబ్లం అంటే వాళ్ళు ఇక్కడికి వస్తే ప్రాబ్లం అంటే నేను దగ్గరగా చూసాను. అవన్నీ ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇట్స్ నాట్ కాన్ఫ్లిక్ట్ కొన్ని సినిమాలో చూసాం సార్. అలా కాన్ఫ్లిక్ట్ కాకుండా ఇంకా ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు అంటే రిలీజియన్ లో ఈ రిలీజియన్ లాగా చూపిలా. ఇక్కడ ఓవరాల్ గా ఈ కథ ఏంటంటే, ఇప్పుడు జీవితం అనేది చాలా పెద్దది, సమస్యలు వస్తూ పోతుంటాయి. దాన్ని యూత్ లో ఏంటంటే ఒక తెలియనితనంలో ఒక పరీక్షలో మార్కులు తక్కువ వస్తాను, లైఫ్ ఫెయిల్యూర్ అవుతాను, పక్కింటి ఏదో అన్నాడు, పేరెంట్స్ ఏదో అన్నాడు, సూసైడ్ చేసుకుని ఎక్కువ, ఫ్రెండ్స్ సరిగ్గా మాట్లాడకపోతే సూసైడ్ చేసుకుంటారు.
దానివల్ల ఈ మన మానవం అన్నదే గ్రేట్ గిఫ్ట్ కదా. దాన్ని చాలా చిన్న చిన్న విషయాలకి అర్థంగా ముగించడం అన్నది ఎట్టి బస్సులో కరెక్ట్ కాదు. సమస్య పరిష్కారం ఉంటుంది. ఆ స్టేజ్ దాటితే వేరే స్థానానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ సమస్యతో ఇక్కడ ఆగిపోవద్దు. లోకల్ అయితే మనతో జీవితం నాశనం చేసుకుని గురి కెరీర్ నాశనం చేసుకుంటే ఇంట్లో తప్పు ముసుకేసి పడుకోవటాలు ఇటువంటి చాలా బాగా తిట్టాడు అని అనుకుంటాడు. వీటికన్నా లైఫ్ చాలా పెద్ద. ఈ సమస్యలను ఓవర్కమ్ చేసేయాలని అన్నది మెయిన్ థీమ్. అంటే మెసేజ్ ఫిల్మ్ కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్ని సాంగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. దాంతో పాటు అండర్ కరెంట్ ఇది ఉంటుంది. దాంతో పాటు అండర్ కరెంట్ ఒక కేసు సంబంధించి ఉంటుంది. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అంటే తను చెప్పారు ట్రాన్స్జెండర్ అన్నది ఇప్పుడు మీరు మొబైల్ ఆడవాళ్ళు జెండర్స్ మనకి కానీ బై బర్త్ హార్మోన్స్ డెఫిషియన్సీ వల్ల దీనివల్ల వాళ్ళకి అమ్మాయిలా ఉంటే కంఫర్ట్ గా ఉంటాం, అమ్మాయిలు అబ్బాయిలా ఉంటే కంఫర్ట్ గా ఉంటాం ఏదో జరుగుతుంది. కానీ మన సమాజాన్ని వేరేలాగా గేలి చేసి ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు మళ్ళా మనుషులో పుట్టినోళ్ళే కానీ సైంటిఫిక్ గా ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల జరిగేది. దాంట్లో ఆడుపడపట్టు కూడా ఏముంది. ఆ మానసిక సంఘర్షణ ఉంటుంది, శారీరక సంఘర్షణ ఉంటుంది వాళ్ళకి. దానికి మనందరం ఫ్రెండ్స్ లాగా ఫాదర్ల పేరెంట్ లాగా ఉన్నోళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్లు కూడా బాగుంటాయి. నాకు మనం మాట్లాడినప్పుడు చెప్పారు వాళ్ళు, ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఇటువంటి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఇంట్లో బయటకు వెళ్ళేస్తారు పొమ్మని. అది ఏమేమి తెలియదు. ఇప్పుడు ఇది మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇటు అయిపోయి మొత్తం జీవితం రోడ్డు మీద పడిపోయి కాన్ఫిడెన్స్ పోయి బాగా బతుకుంటారు అంత. ఇదంతా నాకే ఏంటారు, ఇంతమంది ఉంటే నాకు ఇంటికి వచ్చిందని పొంగిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసి చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళందరికీ సపోర్టివ్ గా ఉండాలి. ఇట్స్ నాట్ ఇదని ఆ సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, ఏ రైల్వే స్టేషన్ లో రాయొచ్చు కదా అంటే అది నా బ్లడ్ దాంట్లో దాని పడిపోతాను రైల్వే స్టేషన్ లో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంటే చూస్తున్నా ఎమోషనల్ ఫాదర్ గా ఉన్నది ప్లస్ అలాగే లెక్చరర్ గా ఉంది. ఈ రెండింటిలో ముందు మీకు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కష్టం అనిపించింది. లేదు, మొత్తం ఓవరాల్ ఒకటే క్యారెక్టర్. స్టూడెంట్స్ అవును, వేరు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాడికి మామూలు చెప్తాం, కానీ ఇక్కడ వచ్చినప్పుడు ప్రాక్టికల్ గా వీళ్ళు అలా లేనప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. అది కాలేజీలో ఈజీగానే ఉంటుంది, ఇక్కడ స్ట్రగుల్ చాలా కష్టం. ఫ్యామిలీ ట్రబుల్స్ సార్ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తున్నారు కదా, ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తే మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి కదా, ఏమైనా భయపడ్డారు కథ ఉన్నప్పుడు? స్టార్టింగ్ లో కొంచెం హెజిటేషన్ ఉంది, కానీ బట్ వెన్ యూ థింక్ బియాండ్ డెఫినెట్లీ ఇది జస్ట్ అ క్యారెక్టర్ అంతే. ఈ రోజు ఈ క్యారెక్టర్, రేపు ఇంకో క్యారెక్టర్. బికాజ్ వర్సటైలిటీ ఎవరికైనా అవసరం ఒక ఆర్టిస్ట్ కి. సో డిఫరెంట్ రోల్స్ ప్లే చేయడం ఇస్ ఆల్సో ఆపర్చునిటీ తీసుకోవాలి. ఎప్పుడు ఒకే క్యారెక్టర్ చేయడం, ఒక క్యారెక్టర్ గుర్తుండిపోవాలి డెఫినెట్లీ. సో కాదండి, ఎప్పుడైనా మనకి హీరోయిన్ క్యారెక్టర్స్ అనేవి మామూలుగా ఎప్పుడైనా ఎక్కడైనా దొరికేది. ఇప్పుడు ఎంతో అనుభవం నటనలో ఉంటే గానీ ఇటువంటి క్యారెక్టర్స్ రావు. అటువంటి అమ్మాయి ఫస్ట్ సినిమాకి వచ్చింది అదృష్టం. ది సేమ్ థింగ్ తను కూడా బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది. ఆల్రెడీ భరతనాట్యం వల్ల యాక్టింగ్ సైడ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ టైం రైట్ చేస్తున్నారు, ఆయన మీకు చెప్పినట్టు తీసారా? ఇంకా వాయిస్ చెప్పిన వాయిస్. సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏముంటాయి సార్? ఇవే ఉంటాయి ఇంకా ఏముంటాయి? రెగ్యులర్ సినిమా లాగా మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హైలైట్ పాయింట్స్ మొత్తం చెప్పేసాం కదా మీకు అదేనండి చెప్పేసి. అంటే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా ఒకటి కనిపించింది నాకు. ఆయన లవ్ ఎగ్నెస్ట్ కూతురు మీద ఆయన కొన్ని లవ్, దానికోసం ఆయన ఎంతకైనా తెగించడం అదో క్యారెక్టర్ ఇష్టం అది కూడా ఉంటుంది. అంటే కామెడీ కూడా ఉంటుంది, చూస్తే కామెడీస్ అయితే క్యారెక్టర్ అంతా కొడుకుండే అది పడి కష్టాలు అది కామెడీగానే ఉంటాయి. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మీకు పర్సనల్ లైఫ్ లో విషయాలు ఏమైనా గుర్తొచ్చారు? లేదు, పర్సనల్ అంత స్ట్రగుల్ అవ్వాలి. ఇప్పుడు మన క్యారెక్టర్ స్ట్రగుల్ కాదు, ఏదైనా ఉంటే అక్కడ మొహం మీద అంటే మా పిల్లలు నాతో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఫ్రెండ్లీగా ఉంటాను. నా గ్రాండ్ చిల్డ్రన్ తో కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను. ఇంకోటి ట్రైలర్ లో అలవాటుగా మారిపోయి
అలాంటి జీవితంలో ఎందుకంటే ఒక హీరో గురించి మీరు వచ్చారు. అంటే హీరో అంటే నేను అంత కెరీర్ అంత సీరియస్ గా తీసుకోను. దానివల్ల ప్రాబ్లం వచ్చింది, నాకు తెలిసిన ప్రాబ్లం సీరియస్ గా తీసుకుని మనస్తత్వం కూడా కాదు. ఆ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయి ఎప్పుడు ఆలోచించాలి. స్టిల్ రన్నింగ్ 36 years అని ఇంకా రోజు షూటింగ్ వెళ్తున్నావా లేదా, అది సక్సెస్ కదా. ఈ రోజు అనుభవం ఉండాలని కూడా వచ్చేసి దానికి చాలా క్వాలిటీస్ ఉండాలి, మనకి క్వాలిటీస్ లేవన్న విషయం క్లియర్. సో ఏ రిగ్రెట్స్ లేదు. చూసుకుంటే మీరు చిరంజీవి గారితో కావచ్చు, మోహన్ గారితో చాలా క్లోజ్ గా అవుతారు. కానీ బయట చూసుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ వేరే అన్నట్టు చూసుకుంటూ పోటీ పడుతుంటారు సోషల్ మీడియాలో. కానీ వాళ్ళు మీరు చూసే విధానం అయితే వాళ్ళు ఇప్పుడు క్లోజ్ గా ఉంటారు. ఎక్కడెక్కడండి ఇప్పుడు ప్రతి మా ఇంట్లోనే ఉంటే 3 పిల్లలు ఎప్పుడు ఇంట్లో భార్యతోటే మనకి పేరెంట్స్ తోటే అన్నదమ్ములతోటే గొడవ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ విషయం మనకు అవసరం. మనతో ఎంతవరకు ఉంటాం, మన అంతా ఎంతవరకు వాళ్ళు మనకన్నా కొన్ని వేల రెట్లు ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్. అసలు అది మనం దగ్గర తీయటం ఎక్కువ. మళ్ళీ ఇట్లన్నిట్లో దూరి ఎవరో పర్సనల్ విషయం దాటి ఎప్పుడు మనం ఆ ఎడ్జ్ దాటి వెళ్తే మనం అక్కడికి అవుట్ అయిపోతాం. ఎడ్జ్ దాటకుండా మనం ఎంతవరకు సినిమా వరకు ఆ డేట్స్ వరకు అంతే. ఆ తర్వాత ఒక మాట మాట్లాడినా కొన్ని రోజులు మనకే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చిరంజీవి చూసుకుంటే మన చాలా కొత్త గానం చూసారు. ఆ టైంలో మీరు ఆయన పక్కన ఉన్నారు. అంటే ఏమైనా మేజర్గా ఆయన చేసి చెప్పుకోవడానికి ఎందుకు అన్నట్టు కాదు, ఎందుకు చెప్తే రోజు ఇదే పనులు ఉండాలి. ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన అంతా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ నడిపినా సొంత అమౌంట్ కోరేటప్పుడు కొన్ని కోట్లు ఇచ్చారు. అంటే బ్లడ్ బ్యాంక్ తర్వాత బయటకు వస్తున్నాయి. బ్లడ్ బ్యాంక్ ముందు చాలా జరిగింది తెలుసు. అవి కూడా నాకు చాలా ఇన్సిడెంట్స్ తెలుసు. నేనే ఒక ఆర్టిస్ట్ మమత గారు వచ్చి నాకు ఫోన్ చేసి ఇలా నా ఆస్తంతో పట్టుకుని వెళ్ళిపోయారు, హస్బెండ్ నాకు తింటానికి కూడా లేదంటే చెప్తే ఒక 6 నెలల్లో 1 year అద్దె కట్టి వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నాయి అని చెప్పి చెన్నైలో అందరూ ఫోన్ చేస్తే చెన్నైకి బయటకు పంపించారు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆయన రాజకీయాల్లోకి వెళ్తారు. ఆయన సినిమాల్లోకి వస్తారు చేస్తారని కళ్యాణ్ ఆయన డిఫరెంట్ టోటల్. ఆయనకి ప్రవేశ చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈయన ఎప్పుడో సినిమాలు మానేద్దాం ఎప్పుడో అనిపించింది కూడా ఆయన. కానీ ఆయన స్టేట్మెంట్స్ బట్టి చెప్తున్నాను. నేను సొంతంగా ఆయనతో మాట్లాడి ఆయనతో నాకు రాకపోతే ఎక్కువ కలం కూడా ఆయన చెప్పింది అదే కదా. నేను కొన్ని అప్పు మళ్ళీ సినిమాలు చేశాను తప్ప నాకు ఇదే బాగుంది. మొన్న కూడా సార్ రోజు నడుస్తున్న పబ్లిక్ మీటింగ్ లో నాకు అంత టైం ఉందా అని అడిగాడు. ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ విషయానికి వస్తే రాజారావు గారికి కూతురుగా చేశారు. ఆయనతో ఒక పేరెంట్ గా బాగా నిర్వహిస్తున్నారు. పేరెంట్ గా అయితే డెఫినెట్లీ నా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. సో అలా అదే బాండింగ్ నాకు అనిపించింది. బికాస్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ని వాళ్ళ ఫాదర్ ఎలా సపోర్ట్ చేశారో నేను ఇండస్ట్రీకి వస్తాను అని అనుకున్నప్పుడు నా ఫాదర్ కూడా అలానే అదే లెవెల్లో సపోర్ట్ చేశారు. నాకు ఎప్పుడు నువ్వు చెప్పలేదు దేనికి. సో బాండింగ్ అదే అలానే ఉంది నాకు. నా కజిన్ కి నా ప్రొఫైల్ పండు సార్ కి వెళ్ళింది కజిన్ ద్వారా. సో పండు సార్ ప్రొఫైల్ వచ్చి కాల్ చేశారు. పండు సార్ ని మీట్ అయ్యి స్టోరీ విన్నాను. స్టోరీ బాగా యూనిక్ గా ఉంది. స్టోరీ నచ్చింది. ఆడిషన్ చేశారు? ఆడిషన్ చేయలేదు. ఆడిషన్ చేయలేదు. హీ ట్రస్టెడ్ ఆన్ మీ. సో అలా వచ్చింది. మోహన్ క్యారెక్టర్ చూసుకుంటే పరువు వెబ్ సిరీస్ లో చాలా బాగుంది. పోలీస్ ఆఫీసర్. ఈ సినిమాలో మీ కొడుకు ఆయన ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు అదే జీవితంకి అయిపోయింది అనుకుని ఎలా ఉంటారు. మందుకి అలవాటు పడి 24 మంది తర్వాత చనిపోయిన అదే లవర్ని తెలుసుకుంటారు. ఒక చాలా స్ట్రగుల్ పడుతున్న ఒక క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సారంగ గారి అనే టైటిల్ చూస్తే లవ్ స్టోరీ సినిమాలో ఒక లిరిక్ లో ఆ టైటిల్ ఈ సినిమాకి ఎలా యాక్ట్ అయింది? అదే సారంగి గారి అంటే సారంగి అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ కదండి. డైరెక్టర్ గారు ఏమంటున్నారంటే ఇలా ఇక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ లాగా, ఒక స్ట్రింగ్ లాభంతో సన్నగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కో ఇదిలో వస్తే ఒక రకమైన సౌండ్ వస్తుంది.
అలా ఎవరి మెచ్యూరిటీని బట్టి వాళ్ళ ఇది ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టారు. ఇంకా చూసుకుంటే రాజతరం గారు ప్రతి సినిమాలోనే కనిపిస్తారు. రాజస్థాన్ ఇప్పుడు చేసిన సినిమాలు లేదు అంటే మొన్న తిరగడ సాంగ్లో కూడా ఉన్నారు. తిరగడ సాంగ్ ముస్లిం డైరెక్టర్ చేసి అదే అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఉంటుంది కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ తర్వాత వచ్చి 3 సినిమాలు ఉన్నాయి. ఓకే ఏం సార్ అంటే ఆయన సినిమా ప్రతి సినిమాలో మీరు ఉంటారు 3 సినిమాలు లేదంటే అదే ఉంటారని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? సరిపోయే క్యారెక్టర్ ఉంటే చేస్తా, లేకపోతే లేదు, అంతే సింపుల్. ఓకే మీరు ఏ హీరో చూస్తున్నారు సార్? చాలా మంది వస్తున్నారు ఆయన ప్రమోషన్, సినిమా ప్రమోషన్. ఓకే అంటే యంగ్ హీరోస్ కొంతమంది ఉన్నారు కదా, కొత్త వచ్చిన హీరోస్ కూడా. ఈ సినిమా కాకుండా మీరు ఇంకేం సినిమా చేస్తారు? నేను శ్రీనివాస్ సినిమా చేస్తాను, మంచిగా విశ్వంబర, నిఖిల్ స్వయంభూ చేస్తాను. ఇప్పుడు నూడిల్స్ అని తమిళ సినిమా తెలుగులో రీమేక్ చేస్తారు, అందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తాను. ఇలాగే ఉంటుంది ఈ సినిమా, చాలా ప్రామినెంట్ క్యారెక్టర్. బిట్వీన్ 4 క్యారెక్టర్స్ ఉంటుంది సినిమా, అందులో 1 ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తాను. అలాగే ఒక కొత్త హీరో సినిమాలు మెయిన్ విధంగా చేస్తాను. 8 సినిమాలు చేస్తాను. తమిళ్లో సినిమా చేస్తాను కాళిదాస్ 2 అని. 1 వచ్చి భరత్ గారు 19 వేసారు, సూపర్ హిట్. దాన్ని సీక్వెల్ తీస్తున్నారు, అందులో కూడా 20 days వేస్తాను. సినిమాలో వేస్తున్నారు మన సపరేట్ వేషం ఉంటే ఇస్తారు, లేకపోతే అంటే స్వయంభూ మైథలాజికల్ టచ్ మైథలాజీ క్యారెక్టర్ ఉంటుందా? అవును, అదే ఉంటుంది. మన రెగ్యులర్ క్యారెక్టర్స్ అంటే ఒకవైపు మెయిన్ లీడ్ గా చేస్తున్నారు, ఇంకోవైపు చేస్తున్నారు, ఇంకోవైపు క్యారెక్టర్, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ ఏ రోజు షూటింగ్ అంతా క్యారెక్టర్స్ అంటే అదే క్యారెక్టర్స్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ ని లైవ్ గా తీసుకెళ్ళాలి, కొద్దిగా ఆ క్యారెక్టర్ లో కొంతమంది మనం ఆ క్యారెక్టర్ లో ఉండబోయినట్లు కాదు. ఈ సినిమా అంటే ఇప్పుడు మీకు కథ ఎప్పుడు మీ దగ్గరకు వచ్చింది, మీరు ఎప్పుడు చేస్తారు సార్? షూటింగ్ ముందు వచ్చి అడిగారు, తర్వాత నా చేసాను టెస్ట్, స్క్రీన్ టెస్ట్ చేసి తీసుకున్నాను. ఓకే అంటే మీరు ఎన్నో కథను గెట్ చేశారు కదా, ఈ కథ ఉన్నప్పుడు మీరు విన్నట్టుగానే షూట్ చేయండి, ఏమైనా చేంజెస్ చెప్పారా? అసలు నేను అలా సలహా ఉన్నాను. ఇప్పుడు హీరో కోసం కథ ఉన్నప్పుడు కూడా ఏదైనా కొంచెం బెటర్ గా ఉంటే బెటర్ అని చెప్తే తప్ప మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ మార్చలేకుండా. ఓకే ఇది అవుట్పుట్ చూసుకున్నప్పుడు మీకు ఫలానా సీన్ పేరుతుంది, ఫలానా సీన్ కొంచెం స్లోగా అలాగే అనిపిస్తుంది. సినిమా అలా చూడండి, మా ఊర్లో ఉండే సినిమా చూసిన అలా చూస్తాను. ఇక్కడ స్లోగా ఉంది, ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, అలా చూడండి. ఓవరాల్ గా సినిమా చూస్తాం. అంటే ఒక ప్రేక్షకుల్లో కాకుండా ఒక నటుడిగానే మీరు సినిమా అసలు చూడండి, నటుడిగా చూడండి. ప్రేక్షకులు కూడా అక్కడ నవ్వస్తే గట్టిగా నవ్వుతా, తప్పులు కొడతాం థియేటర్ లో, పబ్లిక్ థియేటర్. ఓకే ఈ సారంగా విషయానికి వస్తే చిత్రలో లెజెండరీ సింగర్ ఒక సాంగ్ పాడారు. అంటే ఈ లెజెండరీ సింగర్ పాడిన సాంగ్ ఎలా ఉంటుంది? అది రిలీజ్ అయిందా అవ్వాలంటే? అయింది. అది కథకి సంబంధించి ఉంటుంది. ఈవిడ పడి స్ట్రగుల్ మీద ఉంటుంది సాంగ్. రాంబాబు గోసాల్ గారు సినిమాకి ఎన్ని పాటలు రాశారు? ఏ పాటలు హైలైట్ గా ఉంటుంది? అన్ని పాటలు బాగానే ఉంటాయి. అంటే సిచ్యువేషన్ సాంగ్స్, అది మామూలు డ్యూయెట్లు లాగా వచ్చి వెళ్ళిపోవటం, కథ నడుస్తూనే ఉంటుంది సాంగ్ లో. అంటే మెయిన్ క్యారెక్టర్ లో ఒక లవ్ స్టోరీ, ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని చెప్పారు కదా, వాళ్ళిద్దరి మీద లవ్ సాంగ్స్ తెలుగు సాంగ్ ఉంది, తెలుగు సాంగ్ ఉంది, ఓవరాల్ గా అందరి కోసం. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటున్నారు, యూత్ కనెక్ట్ అవుతున్నారు? ఒక ఎమోషనల్ కనెక్ట్ అయితే అందరూ కనెక్ట్ అవుతారు. శంకరాభరణం సినిమా సినిమాలు కానీ ముస్లింలు అందరూ చూసారు కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఎమోషనల్ గా కనెక్ట్ అవటం. ఆర్ఎస్ఎల్లో మీకు ఏ ఎమోషన్ కనెక్ట్ అయినా సినిమా సూపర్ హిట్ అవుతుంది. మోహన్ బాబు గారు భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు కన్నప్ప, అందులో మీరు చేయలేదు. రిలేషన్ నిద్ర కొట్టుకున్నాం అంటే ఇప్పుడు కూడా క్లోజ్ మాట్లాడే. ఇంకోటి మా ఎన్నికలు ఎప్పుడు చూసినా వివాదంగా ఉంటాయి. ఈసారి మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా మళ్ళీ మంచు విష్ణు గారిని రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మంచిదే. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు సార్ అలా గొడవ పడతారు? నేను ఎవరితో గొడవ పడలేదు. అంటే మీరు గొడవ పడినా అడగండి.
అంటే ఇలాంటి వాటిలో మీరు అసలు ఉండకూడదని అనుకుంటున్నారు? ఎందుకు పని బాట లేకుండా ఆ గొడవలో కూడా ఇప్పటికే శాసనం బోర్డు అని కూడా ఉన్నాయి. అదే మా ప్రెసిడెంట్ గా చేయాలి అలా ఏం అసలు మా పేషెంట్ ఎందుకు పనులు ఉన్నాయి కదా, ఈ కరెక్ట్గా చేస్తే కాదు, అది అంత చిన్న బాధ్యత ఏం కాదు. మీకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్స్? నాకు పెద్ద క్యారెక్టర్ గుర్తుంది, నచ్చితే అంటే అసలు ఏమనుకుంటారంటే సినిమా ఫెయిల్ అయిపోతే అది జట్టు క్యారెక్టర్, సినిమా సూపర్ హిట్ అయితే సూపర్ క్యారెక్టర్ కాదు. ఫెయిల్ అయిన సినిమాల్లో కూడా ఇంకా కష్టపడి చేసిన సినిమాలు నేను అలాగే గుర్తుపెట్టుకుని సినిమాలో ఎరగీ చాలా ఉండదు, ఇవాళకి యాక్ట్ చేసి వెళ్ళిపోతే అంత రిలీజ్ హిట్ అయిందో ఫ్లాప్ అయినా కూడా పట్టించుకో. ఇంకా మీకు పర్టికులర్ డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది అలాంటి చేసిన క్యారెక్టర్లు అన్నీ అయ్యాయి, అనుకోకుండా చేసిన క్యారెక్టర్లు అయ్యాయి. ఇప్పుడు స్వయంభూలో చాలా మంచి క్యారెక్టర్. బాగుంటుంది, సెటరికల్ గా ఉంటుంది, నోట్లలో అంటారు కదా ఆ టైప్ క్యారెక్టర్. అదే అంటే నోట్తులు అన్నారు కదా, మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని చాలా మంది హరీష్ రాస్తుంటాడు అటువంటి, కరెక్ట్ గా రాయాలి, రాస్తే బాగుంటుంది. మొన్న కోన వెంకట్ గారు మాట్లాడుతూ అదర్శకు ఎట్లా అయినా తీయాలి, నేను ఇంటి ముందు 10 days అయినా తీపిస్తాను, మరి దాంట్లో ఏమన్నా నేను అందులో 1లో చచ్చిపోయాను కదా. అదే అంటే 2లో క్యారెక్టర్ పెట్టచ్చు కదా, చచ్చిపోయిన ఎలా వేస్తారు 2లోకి, 1లో చచ్చిపోయాను. అయితే ఇంకా డ్రీమ్ రోల్ లాంటివి వచ్చింది ప్రతిదీ డ్రీమ్. సినిమా గురించి కానీ బాగుంటుంది, 2 hours వచ్చిన ఆడియన్స్ ఎంగేజ్ గానే ఉంటుంది. యంగ్స్టర్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అందరూ బాగా కనెక్ట్ అయ్యే ఒక ఎమోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఎందులో ఎమోషనల్ మెసేజ్ ఉంది చెప్తున్నారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ చూస్తున్నాను. స్వతంత్ర.